హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మెయిన్గా మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే మద్రాస్ హైకోర్టు ఒక సంచలనమైనటువంటి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ జడ్జిమెంట్ ఏంటంటే ప్రభుత్వ పథకాలు ఇచ్చేటటువంటి ఏవైతే కనుక స్కీమ్స్ పైన అవి ఈ యొక్క ఒక సీఎం ఫోటోను కానీ లేదా వాళ్ళ యొక్క పార్టీ యొక్క ఐడియాలజికల్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫోటోలు కానీ, ఫార్మర్ సీఎంస్ ఫోటోలు కానీ, లేదా పార్టీ బ్రాండింగ్ కానీ ఇలాంటివి ఏది ఉండకూడదు. ప్రభుత్వ పథకాలంటే ప్రభుత్వం ఇచ్చేది, ఇది అందరికీ సంబంధించింది, ఇది పార్టీ రహితంగా ఉండాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ అంటూ మద్రాస్ హైకోర్టు ఒక 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 మంచి జడ్జిమెంట్, ఒక ల్యాండ్మార్క్ జడ్జిమెంట్ ఇచ్చిందని మనం చెప్పొచ్చు. ఓకే, ఒక అబ్జర్వేషన్ అయినా చెప్పొచ్చు, ఎందుకంటే ఇది ఇంటరిమ్ జడ్జిమెంట్, ఫైనల్ జడ్జిమెంట్ కాదు. బట్ ఎనీహౌ మీకు ఇది అర్థమైందంటే మరి మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంది? అసలు ఈ యొక్క న్యూట్రల్ బ్రాండింగ్ ఉండడం వల్ల బెటరా, లేదా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వాళ్ళు ఇస్తున్నారని ప్రజలకు తెలియాలి కాబట్టి పార్టీ బ్రాండింగ్ ఉంటే బెటరా? అండ్ న్యూట్రల్ బ్రాండింగ్ ఉండడం వల్ల వచ్చేటటువంటి అడ్వాంటేజెస్ ఏంటి, అండ్ పార్టీ బ్రాండింగ్ ఉండడం వల్ల వచ్చేటటువంటి డిసడ్వాంటేజెస్ ఏంటి, ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో ఇన్ దిస్ పర్టికులర్ వీడియో, సో ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి మనకి యూజ్ ఆఫ్ నేమ్స్ ఆఫ్ లివింగ్ పర్సనాలిటీ ఇన్ గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్. ఈ టాపిక్ మెయిన్గా మనకి జనరల్ స్టడీస్ పేపర్ 2 పాలిటీ గవర్నెన్స్, జనరల్ స్టడీస్ పేపర్ 4 ఎథిక్స్ సంబంధించింది అనమాట. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే అంశాలు ఏంటంటే ఈ యొక్క హైకోర్టు ఇచ్చినటువంటి ఈ యొక్క డైరెక్షన్స్ ఏంటి, అలానే ఆ హైకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతుంది. ఆ ఇంపాక్ట్ను మనం కాన్స్టిట్యూషనల్ పర్స్పెక్టివ్లో కానీ, అలానే గుడ్ గవర్నెన్స్ పర్స్పెక్టివ్లో కానీ, అడ్మినిస్ట్రేటివ్ ఇంప్లికేషన్స్ అంటే ఈ యొక్క అధికారులపైన కానీ, స్కీమ్ లాంచింగ్ ప్రొసీజర్ పైన ఎలాంటి ఇంపాక్ట్ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది, అండ్ పీపుల్ పైన ఎలాంటి ఇంపాక్ట్ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి డీటెయిల్స్ అన్ని గతంలో ఏవైనా కోర్ట్స్ ఇలాంటివి యొక్క జడ్జిమెంట్స్ ఇచ్చాయా, ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, ఇది మనకి పాలిటీ గవర్నెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మెయిన్గా ఇలా ప్రభుత్వ పథకాలలో ఒక పార్టీ పేరు ఉండకూడదు అని చెప్పడం అనేది దేనికి ఇండికేషన్ అంటే న్యూట్రాలిటీ ఆఫ్ ద స్టేట్. ప్రభుత్వం ఎప్పుడైనా సరే ఈ యొక్క న్యూట్రల్గా ఉండాలని చెప్పేసి, అలానే ఇది యొక్క పబ్లిక్ ఆఫీస్ని మిస్యూజ్ చేయకుండా, అబ్యూజ్ ఆఫ్ పవర్ చేయకుండా అనేది ఆపుతుందన్నమాట. అంటే ఈ యొక్క ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు వాళ్ళ పార్టీ తరపున కానీ, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి పీపుల్ ఫొటోస్ వేయడం, ఇది పవర్ అబ్యూజే కదా, ఇలా అవ్వకుండా ఉంటుందన్నమాట. అలానే ఇది కాంపిటేటివ్ డెమోక్రసీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క స్టేట్ గవర్నమెంట్ స్కీమ్ పైన సెంటర్ వాళ్ళ ఫోటోలు, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ పైన స్టేట్ వాళ్ళ ఫోటోలు ఇలా ఉండకుండా చేయడం ద్వారా కూడా మనకి ఫెడరల్ స్పిరిట్ని మరింతగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇన్ కేస్ ఒకవేళ ప్రభుత్వాలు ఇప్పటికీ కూడా అలా ఫ్యూచర్లో చేస్తే కనుక ఒక జ్యుడిషియల్ ఓవర్సైట్ అంటే కోర్టులు ఇన్వాల్వ్ అవ్వచ్చు అని చెప్పడానికి కూడా ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి మనం పాలిటీ గవర్నెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడొచ్చు. అలానే ఎథిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అర్థం చేసుకోవచ్చు దీన్ని మనం? ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ ఫండ్స్ అనేది పార్టీ యొక్క బ్రాండింగ్ కోసం ఉపయోగించడం అనేది ఏ ప్రిన్సిపల్ని వైలేట్ చేస్తుంది? ఇంటిగ్రిటీ అనేటటువంటి ప్రిన్సిపల్ని వైలేట్ చేస్తుంది. అలానే ఈ యొక్క ఒక పార్టీ సింబల్ ఉండకుండా, ఒక పార్టీ బ్రాండింగ్ ఉండకుండా చేయడం ద్వారా మనం ఎలాంటి ఎథికల్ వాల్యూస్ని మనం ప్రొటెక్ట్ చేసిన వాళ్ళం అవుతాం? ఆబ్జెక్టివిటీ అంటే స్కీమ్ అందరికీ కూడా చేరుతుంది అన్నటువంటి నమ్మకాన్ని కల్పించిన వాళ్ళం అవుతాం. అలానే మనకి అకౌంటబిలిటీ అనమాట, అంటే ఇది గవర్నమెంట్కి పీపుల్కి మధ్య ఉన్నటువంటి ఒక అకౌంటబిలిటీని పెంచుతుంది. ఓకే, అంటే ఎవరైనా ఇన్ కేస్ ఫ్యూచర్లో గవర్నమెంట్స్ వైలేటేషన్ కూడా అప్పుడు ప్రజలు అడగొచ్చు అండ్ ప్రభుత్వాలు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అకౌంటబిలిటీ ఇంప్రూవ్ అవుతుందన్నమాట. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మన టాపిక్ వద్దాం. ఈ టాపిక్ వచ్చేసి మనకి ఇప్పుడు ఏ కోర్టు గురించి మనం మాట్లాడుకుంటున్నాం? మద్రాస్ హైకోర్టు గురించి మాట్లాడుకుంటున్నాం. మద్రాస్ హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ ఏంది అంటే ఈ యొక్క నేమింగ్ విషయంలో కానీ, లేదా అడ్వర్టైజింగ్ ఆఫ్ ద గవర్నమెంట్ స్కీమ్ విషయంలో కానీ ఈ యొక్క ఏ విషయాలు ఉండకూడదు అని డైరెక్షన్స్ ఇచ్చిందో చూద్దాం ఒకసారి. జడ్జిమెంట్ వచ్చింది ఎస్టర్డే 1 ఆగస్ట్ 2025 ఇచ్చినటువంటిది మద్రాస్ హైకోర్టు. అండ్ ఏ స్కీములను ఉద్దేశిస్తూ ఈ యొక్క జడ్జిమెంట్ రావడం జరిగింది? తమిళనాడు గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి కొన్ని స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, ఉంగలుడన్ స్టాలిన్ అంటే స్టాలిన్ విత్ యూ, అండ్ ముగవరి అంటే సీఎంస్ అడ్రస్, ఇట్లాంటివి ఏవైతే నేమ్ అంటే ఉన్నాయో సో వీటికి సంబంధించింది అనమాట. సో ఇవి సీఎం పర్సనాలిటీని రిఫ్లెక్ట్ చేసే విధంగా ఉన్నాయి కాబట్టి ఇవి ఉండకూడదని కోర్టు ఆర్డర్ ఇచ్చిందనమాట. మరి కోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ఏందో చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లివింగ్ నేమ్స్ అంటే ప్రజెంట్ ఉన్నటువంటివి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా సీఎం, మనకి ఇప్పుడు తెలంగాణలో అయితే కనుక ఇప్పుడు ఏదైనా స్టేట్ గవర్నమెంట్ ఏదైనా ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అని చూసారా, అది అఫ్కోర్స్ లివింగ్ పర్సన్ నేమ్ కాదనుకోండి. ఇట్లాంటి పార్టీ ఐడియాలజీ పేరు అనేది ఉండకూడదు. ఫార్మర్ సీఎంస్ పేరు కూడా ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ గవర్నమెంట్లో కేసీఆర్ కిట్ అని చెప్పినా, లేకపోతే జగనన్న, చంద్రన్న ఇట్లాంటి స్కీమ్స్ ఉన్నాయి చూసారా, ఇవి ఉండకూడదు. ఫార్మర్ సీఎంస్ ఉండకూడదు.
అలానే మనకి ఇక్కడ పార్టీ సింబల్ ఉండకూడదు, స్కీమ్ పైన ఫ్లాగ్ కూడా ఉండకూడదు అనమాట. అండ్ ఈ స్కీమ్స్ అంటే ప్రజెంట్ ఏవైతే తమిళనాడులో రన్ అవుతున్నాయో స్కీమ్స్ కంటిన్యూ చేసుకోండి, కాకపోతే బ్రాండింగ్లో మాత్రం చేంజ్ చేయండి అని చెప్పింది. అండ్ మద్రాస్ హైకోర్టు ఈ జడ్జ్మెంట్ చెప్పేటప్పుడు కొన్ని జడ్జ్మెంట్స్ కోట్ చేసింది. ఆ కోట్ చేసినటువంటి జడ్జ్మెంట్స్ ఏంటంటే కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, అలానే గవర్నమెంట్ అడ్వర్టైజ్మెంట్ కంటెంట్ గైడ్లైన్స్ 2014-2024 ఈ రూల్స్ని కూడా కోట్ చేయడం జరిగిందనమాట. ఓకే, ఈ రూల్స్ని కోట్ చేస్తూ ఈ రూల్స్ చెప్తున్న దాన్ని ఇప్పుడు మద్రాస్ హైకోర్టు జడ్జ్మెంట్ రూపంలో ఇవ్వడం జరిగింది. సో దీనివల్ల ఏమవుతుంది, మనం మాట్లాడుకున్నట్టుగా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్స్ అన్ని పొలిటికల్ పార్టీస్కి కూడా ఈ యొక్క వెల్ఫేర్ ప్రోగ్రామ్ బెనిఫిట్స్ అందేటటువంటి అవకాశం ఉంటుంది. అలానే కల్ట్ పర్సనాలిటీ అంటే సో ఒక వ్యక్తి ఆరాధన ఏదైతే ఉంటుందో దాన్ని ప్రివెంట్ చేసిన వాళ్ళం అవుతాం మనం. దాంతోపాటు ఇది మనకి ఈ యొక్క పబ్లిక్ గవర్నమెంట్ పైన ఉన్నటువంటి ట్రస్ట్ని, అలానే కాన్స్టిట్యూషన్ మొరాలిటీ అంటే కాన్స్టిట్యూషన్ ప్రకారం గవర్నమెంట్ పనిచేయడం, ఇట్లాంటి వాటిని మనం కాపాడిన వాళ్ళం అవుతాం అనమాట. ఇంకా ఫర్దర్గా డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. ఈ యొక్క జడ్జిమెంట్ యొక్క బ్రాడర్ ఇంప్లికేషన్స్ ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది. నెంబర్ 1, ఈక్వాలిటీ బిఫోర్ లా, ఆర్టికల్ 14-16 సంబంధించినవి. అంటే ఈ యొక్క స్టేట్ స్పాన్సర్ ప్రోగ్రామ్ అనేది ఒక ఇండివిజువల్ని ప్రమోట్ చేసినట్టయితే కనుక అది దేన్ని వైలేట్ చేసినట్టు అవుతుంది, ఈక్వాలిటీ బిఫోర్ లాని వైలేట్ చేసినట్టు అవుతుంది. ఓకే, అలానే ఈ యొక్క మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎస్పెషల్లీ ఎలక్షన్స్ గైడ్లైన్స్ కూడా ఏం ప్రమోట్ చేస్తున్నాయి, గవర్నమెంట్ అడ్వర్టైజ్ అనేది యొక్క ఓటర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ఉండకూడదు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా కూడా ఇప్పుడు ఇది మనకి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి దగ్గరలో ఉందని చెప్పొచ్చు. దాంతోపాటు డాక్ట్రిన్ ఆఫ్ పబ్లిక్ ట్రస్ట్, దీన్ని మనం ఆల్రెడీ కవర్ చేయడం జరిగింది. ఎందుకంటే గవర్నమెంట్కి ఫండింగ్ ఇస్తుంది ఎవరు, పీపుల్. అట్లాంటప్పుడు ఒక పర్సన్ యొక్క బ్రాండింగ్ అనేది పెంచుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఇది అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి కాన్స్టిట్యూషన్ అండ్ లీగల్ పర్స్పెక్టివ్లో ఎథికల్ గవర్నెన్స్ అండ్ గుడ్ ప్రాక్టీసెస్. ఎథికల్ గవర్నెన్స్ ఏంటంటే నెంబర్ 1, పార్టీ వేరే ప్రభుత్వం వేరే. ప్రభుత్వం యొక్క ఫండ్స్తోని పార్టీ యాక్టివిటీస్ అనేది జరపడానికి వీల్లేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం మీద వచ్చినటువంటి క్రిటిసిజం ఏంటంటే ఈ యొక్క రాహుల్ గాంధీ గారి ప్రోగ్రామ్ని ఒకటి ప్రభుత్వం కండక్ట్ చేసింది, బట్ దట్ ప్రోగ్రామ్ వాస్ మెయిన్లీ రిలేటెడ్ టు ద కాంగ్రెస్ పార్టీ. సో ఇలాంటివి చేయకూడదని చెప్పేసి ఈ తెలంగాణ ప్రభుత్వమే కాదు ఏ ప్రభుత్వాలు చేసినా కూడా అది కరెక్ట్ కాదు. ఎందుకంటే స్టేట్ వేరే పార్టీ వేరే అని మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి. అలానే ఈ యొక్క వెల్ఫేర్ ఇనిషియేటివ్ ఏవైతే ఉంటుందో వాటి యొక్క ట్రాన్స్పరెన్సీని ప్రమోట్ చేసిన వాళ్ళం అవుతాం అనమాట. ఎందుకంటే పర్సనల్ కంట్రిబ్యూషన్స్ అనేది వేరు చేసి ఇది ప్రభుత్వానిది అని చెప్పడం ద్వారా. అలానే ఈ యొక్క వేరే కంట్రీస్ ఇప్పటికి కూడా మనకి ఇప్పుడు చూసినట్టయితే కనుక డెవలప్డ్ కంట్రీస్ ఏవి చూసినా కూడా ఒక ఇండివిజువల్ బేస్డ్ స్కీమ్స్ ఎలావన్నమాట. అంటే ఇది ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్స్కి కూడా దగ్గరలో ఉందని చెప్పొచ్చు. అండ్ అలానే అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అనుకోండి, లేదా ఒక ఆర్డీఓ అనుకోండి. ఇప్పుడు మీకు ఇలా నేమింగ్లో పేర్లు లేకపోవడం వల్ల ప్రభుత్వాలు మారినా కూడా మళ్ళీ స్కీమ్స్ మార్చాల్సినటువంటి నేమ్ చేంజ్ చేయాల్సినటువంటి ప్రాబ్లం ఉండదు అనమాట. ఎందుకంటే న్యూట్రల్ నేమ్స్తోనే ఉంటాయి కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ మిడ్ డే మీల్ అనేది ఏ ప్రోగ్రామ్ మారినా కూడా ఏ ప్రభుత్వం మారినా కూడా నేమ్ మారలే కదా. ఇలా అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈజీ ఉంటుంది. దాంతోపాటు సో ఈ యొక్క జడ్జ్మెంట్ తర్వాత ఇంకా మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఇట్లాంటి నేమింగ్ అనేది ఎలా ఇవ్వాలి అంటే దాంతోపాటు ప్రజలకు అర్థమయ్యేలా ఎలా నేమ్స్ పెట్టాలి అన్న దానిపైన ఈవెన్ కొన్ని ఇండిపెండెంట్ ఏజెన్సీస్ కూడా గవర్నమెంట్ అనేది అపాయింట్ చేయొచ్చు. దాంతోపాటు పబ్లిక్ పాలసీ కల్ట్ పర్సనాలిటీని ప్రివెంట్ చేస్తుంది, చెప్పాను మనం ఆల్రెడీ కవర్ చేసాం. పబ్లిక్ ట్రస్ట్ వి ఆల్రెడీ కవర్డ్, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ కవర్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇట్లాంటి జడ్జిమెంట్స్ వల్ల సివిల్ సొసైటీ కూడా యాక్టివ్గా అయ్యేటువంటి అవకాశం ఉంటుందంటే పీపుల్ అడగొచ్చు రేపు ఏమని మొన్ననే జడ్జిమెంట్ వచ్చింది కదా ఆ విధంగా చేయొద్దని, మళ్ళీ మీరు ఎలా చేస్తారు అని చెప్పేసి సివిల్ సొసైటీని యాక్టివ్ చేసేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇంతకుముందు ఇట్లాంటి ఈ యొక్క స్కీమ్స్ నేమింగ్ విషయంలో ఎక్సెసివ్గా పార్టీ రిఫ్లెక్ట్ అవుతుందని చెప్పేసి రాజస్థాన్ విషయంలో కానీ ఏపీ విషయంలో కానీ కోర్ట్స్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది, జడ్జ్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో ఈ జడ్జ్మెంట్ అనేది ఒక తమిళనాడులో ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిందిగా చూస్తే కనుక అది తప్పే అవుతుందన్నమాట. ఇది తమిళనాడులో ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించింది కాదు, ఇది జనరల్గా ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్. సో గవర్నమెంట్ ప్రోగ్రామ్ షుడ్ బి వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్, నాట్ టువర్డ్స్ ఎ స్పెసిఫిక్ పొలిటీషియన్ అనేది మనం దీని ద్వారా అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. So now, prelims question. With reference to the recent Madras High Court directions on naming government welfare schemes, consider the following. So, government schemes naming గురించి సంబంధించి వీటిని అబ్జర్వ్ చేసి కరెక్ట్ స్టేట్మెంట్ ఏదో పిక్ చేయండి. The court barred అంటే prevented use of living personality name in welfare schemes nomenclature and advertising. వీటిలో లివింగ్ పర్సన్ నేమ్ వాడొద్దని చెప్తుంది. The court allowed the use of party symbols provided they were used before 2014. సో పార్టీ సింబల్స్ని యూజ్ చేయొచ్చు అంటున్నది.
the court upheld existing Supreme Court ruling on political neutrality in public funded government advertisement. దీనికి సంబంధించి గతంలో ఉన్న సుప్రీం కోర్ట్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారం ఇప్పుడు కోర్టు ఆర్డర్ ఇచ్చింది అంటున్నారు. సో మరి ఇందులో ఏది కరెక్ట్ స్టేట్మెంట్ పిక్ చేయడానికి ట్రై చేయండి. మెయిన్స్ క్వశ్చన్, డిస్కస్ కాన్స్టిట్యూషనల్ అండ్ ఎథికల్ కన్సర్న్స్ రిలేటెడ్ టు ద యూజ్ ఆఫ్ పొలిటికల్ ఫిగర్ నేమ్, ఇమేజ్, సింబల్ ఇన్ గవర్నమెంట్ వెల్ఫేర్ ప్రోగ్రామ్. గవర్నమెంట్ వెల్ఫేర్ ప్రోగ్రాంలో పొలిటీషియన్స్ యొక్క నేమ్, ఇమేజ్, సింబల్స్ యూజ్ చేయడం వల్ల వచ్చేటటువంటి కాన్స్టిట్యూషనల్ కన్సర్న్స్ ఏంటి, ఎథికల్ కన్సర్న్స్ ఏంటి. అలానే రీసెంట్గా మద్రాస్ హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జ్మెంట్ అనేది మన డెమోక్రటిక్ న్యూట్రాలిటీని అలానే అకౌంటబిలిటీని ఎలా కాపాడుతుంది అని మీరు అనుకుంటున్నారు. ఇది మెయిన్స్ రిలేటెడ్ క్వశ్చన్. సరే, మనం వీడియో చివరిలోకి వచ్చేసాం కాబట్టి in this video we mainly examined about political parties symbols and their ideological figures and politician names in government schemes. As a part of this video, we examined mainly regarding what was the judgment given by the Madras High Court, what are the implications, constitutional legal implications, moral implications, and we also discussed about other dimensions related to this particular judgment. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా ఈ యొక్క ప్రభుత్వ పథకాలలో రాజకీయ నాయకుల యొక్క పేర్లు వాడద్దు అని హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినటువంటి యొక్క మద్రాస్ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినటువంటి ఈ టాపిక్ సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. ఐ హోప్ ఈ వీడియో మీ ప్రిపరేషన్కి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని ట్రై చేయండి. వీఆర్ టార్గెటింగ్ ఫర్ 100K వెరీ సూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.